బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ను భారత్ విజయంతో ప్రారంభించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువ భారత్ పర్యాటక జట్టును చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కేవలం 19.5 ఓవర్లలోనే 127 పరుగులకి ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి కేవలం 11.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్య హార్దిక్ పాండ్యా చెలరేగడంతో కేవలం 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ముందుగా బంగ్లాదేశ్ ను బౌలర్లు దెబ్బ కొట్టారు. తాను విసిరిన 7 బంతుల్లోనే ఓపెనర్లు ఇద్దరికి షాక్ ఇచ్చాడు హర్షదీప్ సింగ్. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి కూడా వికెట్ల వేటను ప్రారంభించాడు. ఈ ఇద్దరు చెరో 3 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు. కేవలం 127 పరుగులకి ఆలౌట్ చేశారు. ఇక ఆ లక్ష్యాన్ని సూర్య హార్దిక్ పాండ్యా వీర విహారంతో 12 ఓవర్లలోనే పూర్తి చేశారు. ఇక తమ ఓటమిపై బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో వివరణ ఇచ్చాడు. బ్యాటింగ్ అనుకూలించే పిచ్చిపై మాకు ఆరంభం సరిగ్గా అందుకోలేకపోయాం. స్కోర్ బోర్డుపై మినిమం 150 పరుగులు చేసి ఉంటే ఆ తర్వాత బౌలర్లకు పోరాడే అవకాశం లభించేది. కానీ బ్యాటింగ్ వైఫల్యం ఓటమికి ప్రధాన కారణమని శాంటో వివరించాడు. టీ20లో తొలి 6 ఓవర్లు చాలా ముఖ్యం. కానీ మేము 10 ఓవర్ల లోపు 6 కంటే తక్కువగా రన్ రేట్ ఉంది. అందులోనూ క్రమం తప్పక వికెట్లను కోల్పోతూ వచ్చాం. ఈ క్రెడిట్ టీమిండియా బౌలర్లకే అని నజ్ముల్ శాంటో పేర్కొన్నాడు. ఇక నజ్ముల్ శాంటో పేర్కొన్నట్టుగా హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి చెరో 3 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు.